రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. కోదాడ నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అధికార కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 3 వంతులకు పైగా ఓటమి పాలయ్యారు. గెలిచిన వాళ్లలో మా మద్దతుతో గెలిచిన వాళ్లే ఎక్కువ. ఎమ్మెల్యే ప్రత్యక్షంగా వీడియో ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని వేడుకున్నా పెడచెవిన పెట్టిన ప్రజలు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ ఎన్నికల్లో తేటతెల్లమైంది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు ఉద్యమ అభివందనాలు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికార కాంగ్రెస్ నాయకులు, వారికి తొత్తులుగా వ్యవహరించిన పోలీసు యంత్రాంగం, అధికారం కోసం అడ్డదారులు తొక్కే కొందరు శిఖండీలు, శకుని పాత్రధారులు, బావిలో కప్పలు మాదిరి పదవులు అనుభవించి అధికారం మారగానే పార్టీ మారి ఇక్కడ కూడా అదే పాత్రను పోషిస్తున్న కొందరు రాజకీయ సన్యాసులుగా మారారు. కోదాడ నియోజకవర్గంలో అత్యధిక శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యక్షంగా విజయడంకా మోగించి కోదాడ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించారని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల పార్టీ అధ్యక్షులు తోగూరు రమేష్, పట్టణ అధ్యక్షులు షేక్ నయీం, కోదాడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న కోదాడ నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డ ఓటర్లకి, గ్రామాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రత్యక్షంగా మేము పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిచిన గ్రామాలు కొన్ని అయితే, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని కాదని ప్రత్యర్థులుగా ఎవరైతే తలపడుతున్నారో ఆ తలపడుతున్న వాళ్ళని ఆయా గ్రామాలలో బలపరిచిన అభ్యర్థులను కూడా మేము గెలిపించుకోవడం జరిగింది. అది కూడా పరోక్షంగా మా అభ్యర్థుల గెలుపు, ప్రజలు దానికి మాకు సహకరించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన సంఖ్య చూస్తే దాదాపుగా 70% గ్రామాలని బీఆర్ఎస్ పక్షాన మా మిత్రపక్షాల తరఫున మేము గెలుచుకోగలిగినాం. నైతికంగా గెలుపు ఇది బీఆర్ఎస్ గెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలుగా ఇస్తా అన్న హామీలు నెరవేర్చక ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే, స్థానికంగా అదే స్థాయిలో అంతకు మించిన వ్యతిరేకత ఈరోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి ఆ వ్యతిరేకతని మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్. బాయల నీళ్లు ఉన్నప్పుడు కప్పలు ఎట్లయితే చేరుకుంటాయో ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు మా దగ్గర కొంతమంది నాయకులు రావటం, మళ్ళీ వలసలు పోవటం, ఇదంతా రాజకీయ పార్టీలకు జరుగుతున్న తంతైనా ఆ రోజు మా దగ్గర శకుని శిఖండి పాత్రలు పోషించిన వాళ్ళు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదృష్టవశాత్తు ఈరోజు అధికార పార్టీలో చేరుతారు. ఆ అధికార పార్టీలో అదే శిఖండి ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తూ శకుని పాత్రను పోషిస్తున్న వాళ్ళ వల్ల ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ 2 ముక్కలుగా 2 వర్గాలుగా పోటీ చేసింది. పరుడుగా నీకు సైనికుడిగా నీతికి నిజాయితీకి మరో పేరని చెప్పి చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఆ ఫలితాలని నిష్పక్షపాతంగా వెబ్ కెమెరాలు పెడతావా, కలెక్టర్ సమక్షంలో పెడతావా, నువ్వు వచ్చి కూర్చుంటావా, గ్రామ ప్రజల సమక్షంలో కౌంటింగ్ చేస్తావా, రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అడుగుతావు. కనీసం రీకౌంటింగ్కి కూడా అనుమతి ఇవ్వట్లేదు. రీకౌంటింగ్ చేయమని చెప్పేసి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ కూడా తీసుకొని దుస్థితి. ఇవాళ అధికారులు ఎవరు నోరు వెతుకట్లేదు. ప్రజాస్వామ్యం ఉన్న విలువ కలిగిన వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము మర్యాదగా గౌరవించి అడుగుతున్నాం. నీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే మునగాల పట్టణంలో కూర్చొని ప్రజలు ఎటు ఓటేసిరో తెలుసుకో. లేదు, ప్రజల సమక్షంలో కౌంటింగ్ చేసి ఆ సామాన్యుడికి న్యాయం చేయాలి.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాం. మేము తప్పకుండా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తాం. వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించిన ఏ స్థానాలనైతే కోదాడులో ప్రకటించారో ఆ ప్రకటించిన దాదాపుగా 70% స్థానాలలో వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు ఓడిపోయారు. ఆ 70% స్థానాలలో గెలిచిన అభ్యర్థులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మా పార్టీ మద్దతుతోని కండో ఏదున్నా మేము బలపరిచిన అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని అందించిన కోదాడ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల గుండెల్లో ఉంది. కేసీఆర్ గారు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మదిలో ఇంకా గుర్తున్నాయి అనటానికి ఇదే సంకేతం. సభ్యులుగా మేము బలపరిచిన అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కానోళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళు అది మా సహకారం వల్ల, మేమిచ్చిన తోడ్పాటు వల్ల మేము బలపరిచిన అభ్యర్థులుగా ఈరోజు రంగంలోకి పైన కండవలు ఏమున్నా ఆ గెలుపు ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రజలు. ఎన్నికలు మొదలైన నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలనో అధికార పార్టీ వాళ్ళు అన్ని రకాల ప్రలోభాలకు గురి చేయడానికి బీఆర్ఎస్ పార్టీని నాయకత్వాన్ని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేశారు. డబ్బులు వెదజల్లేరు. ఆఖరికి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువై మా పార్టీ నాయకులు కొంతమందిని తీసుకుపోయి కండవలు కప్పారు. అయినా చివరికి ప్రజలలో ఆ మెప్పు పొందలేక ప్రజాగ్రహానికి తిరస్కరణకి గురైన మునగాల గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీలో ఎటు అధికారం ఉంటే అటు ఏళ్ళకి ఆ గొడుగు పట్టే ఒక నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన సంపాదనతో కోట్ల రూపాయలు వెదజల్లి మద్యం ఏర్లై పారించిన ఒక సామాన్యుడిని మేము బలపరిస్తే వేట శివాజీ, నాగమంది శివాజీ అని చెప్పేసి ఒక సామాన్యుడిని బీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే ఆ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రజలందరూ కూడా విజయాన్ని అందించారు. దాన్ని తట్టుకోలేని ఆ అక్రమార్కుడు అధికార పార్టీ అండ చూసుకొని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి సహకారంతో ఈరోజు ఆ ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిలాంటి. మీరు మామూలుగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారులకి ఒత్తిడి తీసుకొచ్చి ఫలితాలని రద్దు చేసో తారుమారు చేసే ప్రయత్నం చేస్తే మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, న్యాయస్థానంలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆ అక్రమార్కుల మీద ఆల్రెడీ 6 సంవత్సరాలు పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి కోర్టు తీర్పు ఉంది. గతంలో జడ్పీటీసీగా గెలిచినప్పుడు ఆ గెలుపే అక్రమం అని చెప్పేసి కోర్టు నిర్ణయం చేసింది. అయినా అతనికి పోటీ చేసే అవకాశం అధికారులు మేము ఫిర్యాదులు చేసినా పట్టించుకోలే. చెత్తబుట్టలో వేసినట్టు కాగితాలు మా ఫిర్యాదులు పక్కకేసి కనీసం అర్హత పోటీ చేయడానికి అర్హత లేని వ్యక్తిని పోటీకి దింపి ప్రజలందరూ కూడా ఒక రకమైన తీర్పునిస్తే ఆ తీర్పుని తారుమారు చేసి ఈరోజు ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ప్రోద్బలంతో మునగాల ఫలితాన్ని తారుమారు చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఆలోచన మార్చుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీకు ఈరోజు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042